ఇక మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూరు మండలంలో నాణ్యత లేకుండా డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ నేత ఆదం మండిపడ్డారు. నాణ్యత లేకుండా ఇల్లు నిర్మిస్తున్నారని ప్రశ్నించినందుకు వీఆర్ఎస్ నాయకులు దాడి చేశారని ఆయన తెలిపారు. ఇక టీఆర్ఎస్ నాయకులు కులం పేరుతో దూషించి తనపై దాడి చేసి చంపుతామని బెదిరించారని ఆదం ఆవేదన వ్యక్తం చేశారు. తన మీద దాడి చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు. డబుల్ బెడ్రూమ్లో నాణ్యతంగా కట్టుడు లేదు. అది ఏందని మేము ఈ రోజున ప్రెస్ మీట్ పిలిచి ప్రెస్ వాళ్ళకు చెప్పి కొంతమంది పిలిపించుకొని మరి ఇది నాణ్యతంగా లేదు, రేపటి రోజున భవిష్యత్తులో మరి ఇలా ఉంటే ఇది కూలిపోయే ఛాన్స్ ఉంది, సిమెంట్ తక్కువ వేస్తారు, ఏది కరెక్ట్గా లేక ఇబ్బందులు అవుతాయి రేపటి రోజున అని చెప్పి మేము మీడియా మిత్రులకు చెప్పి మీడియాకి ఇవ్వాలని మేము ఆలోచించినాం. ఆ లోపులనే కొంతమంది మా సహోదరులు కొంతమంది రాకపోయిన మాత్రంలో మా ఇంటికి పోయి మంచిగా తాగుదామని మా ఫ్రెండ్తో మాట్లాడి వస్తుంటే దారి మధ్యలో ఇదే ఎంపీపీ కొడుకు చెన్నారెడ్డి అయితేంది, ఇదే దారా సింగ్ మన్నె చెన్నై అయితేంది నన్ను చుట్టుముట్టి పిడిగుద్దులు గుద్ది